అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇండియాలో పెద్ద ప్రాబ్లమ్‌గా మారింది. ఇప్పటికీ ఏ గవర్నమెంటు దీన్ని పూర్తిగా సాల్వ్ చేయలేకపోయింది. ఇండియా గ్లోబల్ స్టేజ్‌లో పాపులేషన్ పెంచుకుంటూ మిలియన్స్ ఆఫ్ యూత్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవుతూ వస్తుంది. ప్రాబ్లమ్ జాబ్స్ లేకపోవడం మాత్రమే కాదు, దీనికి చాలా ఫ్యాక్టర్స్ కారణం. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇండియాలో కొంతమందికి ఎంప్లాయ్‌మెంట్ ఉన్నా సరే వాళ్ళ వర్క్‌ని ప్రెజర్‌లా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఇండియా ఎంప్లాయ్‌మెంట్ సిట్యుయేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అర్బన్ ఏరియాస్‌లో హై ఎండ్ కార్పొరేట్ జాబ్స్ నుండి రూరల్ ఏరియాస్‌లో ఉన్న అగ్రికల్చర్ వర్క్ వరకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఇప్పటి వరకు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎంప్లాయర్‌గా ఉంది. ఇదే మోడర్న్ ఎకనామీ జాబ్స్ క్రియేట్ చేయడంలో ఉన్న గ్యాప్‌కి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. చాలామందికి వర్క్ ఉంటుంది, కానీ అది కన్సిస్టెంట్‌గా ఉండదు. క్వాలిఫికేషన్స్‌కి తగ్గట్టు జాబ్స్ ఉండవు. అలాగే రీజనబుల్ లైఫ్ స్టైల్ సపోర్ట్ చేయడంలో కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది. లేటెస్ట్ డేటా ప్రకారం జూలై 2023 నుండి జూన్ 2024 మధ్య ఇండియా అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ 3.2%గా ఉంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 57.9% నుండి 60.1%కి మాత్రమే పెరిగింది. ఇక్కడ ఉమెన్ పార్టిసిపేషన్ పెరగడం ఒక పాజిటివ్ చేంజ్ ఉన్నా కానీ అర్బన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ మాత్రం 8.6 నుండి 8.9%కి పెరిగింది. కానీ మనం ఈ నెంబర్స్ని మాత్రమే చూడకూడదు. కొన్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ డేటా మనకి తెలియదు. లైక్ అగ్రికల్చర్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. అగ్రికల్చర్లో ఇప్పటి వరకు 46 వర్క్ ఫోర్స్ మాత్రమే ఉంది. చదువుకున్న వాళ్ళలో 15+ ఏజ్ ఉన్న అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ 7.1% ఉంటే 15 to 29 ఏజ్ ఉన్న అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ 10.2%గా ఉంది. ఇక్కడ అర్బన్ ఫిమేల్ యూత్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ చూస్తే షాకింగ్గా 20.1% ఉంది. కానీ యాక్టివ్గా జాబ్ కోసం సెర్చ్ చేయడం ఆపేసిన వాళ్ళు, డిస్హార్టెడ్ యూత్ నెంబర్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఈ స్టాటిస్టిక్లో ఈ డేటా కనిపించదు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లం అంటే జస్ట్ నెంబర్స్ మాత్రమే కాదు, ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. యూత్ అంతా డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్ సైకిల్లో స్టక్ అయిపోతున్నారు. 2020లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగి చాలామంది లైఫ్పై ప్రభావం చూపించింది. ఇప్పటికీ అది అలానే కంటిన్యూ అవుతూ ఉంది. ఈ ప్రాబ్లంకి కారణం చూస్తే గవర్నమెంట్ పాలసీస్ మరియు ప్రాపర్ స్కిల్లింగ్ లేకుండా ఉండే మన ఎడ్యుకేషన్ సిస్టమ్. 1991 ఎకనామిక్ లిబరలైజేషన్ వల్ల ఎంప్లాయ్‌మెంట్కి కొన్ని చేంజెస్ తీసుకొచ్చిందని అనుకున్నారు, కానీ చాలా జాబ్స్ ఇన్ఫార్మల్ సెక్టర్లోనే క్రియేట్ అయ్యాయి. వీటికి జాబ్ సెక్యూరిటీ పెద్దగా ఉండదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ స్కిల్లింగ్పై కాకుండా ఇంకా పాత లెర్నింగ్ మెథడ్స్ పైనే ఫోకస్ చేస్తున్నారు. అంచనాల ప్రకారం 1.5 మిలియన్ ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్స్ అవుతూ ఉంటే 80% అన్‌ఎంప్లాయిడ్గానే మిగిలిపోతున్నారు. ఇది స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ లేని ప్రాబ్లంకి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఈ ప్రాబ్లంకి ఒక మేజర్ పార్ట్. కానీ గవర్నమెంట్ జాబ్స్ లిమిటెడ్గానే ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్ మీద ఫోకస్ పెంచి స్కిల్లింగ్ ఇంప్రూవ్ చేయడం మరియు ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఇండియా గ్లోబల్ వర్క్ ఫోర్స్ పవర్ హౌస్ అవ్వడానికి చాలా పొటెన్షియల్ ఉంది, కానీ జాబ్స్, స్కిల్లింగ్ మరియు ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయడం అవసరం. రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఇది ఫ్యూచర్ యూత్ కోసం సస్టైనబుల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ, గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్స్, ఎటువంటి పాలసీస్ తీసుకుంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయో మీ యొక్క ఒపీనియన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మై ముందుకు వస్తాను. అంటిల్ దట్ స్టే ట్యూన్ టు ది విజయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.